గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనము డెకరేటివ్ లెటర్ రైటింగ్స్ రాయడానికి ఫస్ట్ ఆల్ఫాబెట్స్ బేసిక్గా ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. దానికోసం నేను ఈ వీడియో చేశాను. బేసిక్స్ మీకు ఆల్ఫాబెట్స్ ఈజీగా ఎలా రాయాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను 3 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్ 6 సెంటీమీటర్స్ ఇలాగా బాక్సెస్ వేసుకున్నాను. 3 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. మళ్ళీ దాన్ని నెక్స్ట్ 3 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ 3 సెంటీమీటర్స్ని 1 ఈక్వల్ పార్ట్గా మళ్ళీ డివైడ్ చేసి ఇలాంటి బాక్స్ డ్రా చేసుకున్నాను. మనకు ఆల్ఫాబెట్స్ 26 కదా, 26 ఈక్వల్ ఇలాంటి బాక్సెస్ డ్రా చేసుకుంటే ఈచ్ బాక్స్లో ఒక ఆల్ఫాబెట్ నేర్పిస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం కొన్ని లెటర్స్ ఎలా బోల్డ్గా ఎలా రాయాలో నేర్చుకుందాము. COUDQ ఇవన్నీ ఒకటే ప్యాటర్న్లో వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెటర్స్ని నేర్చుకుందాము. ఫస్ట్ ఈ బాక్స్లో మనము సి లెటర్ ఎలా రాయాలో నేర్చుకుందాము. సి లెటర్ రాయడానికి ఈ బాక్స్లో మనం మిడిల్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ మిడిల్ బాక్స్లో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ మెజర్మెంట్ అనేది మనకు 1 సెంటీమీటర్ ఉంటుంది. 1 సెంటీమీటర్ ఈచ్ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి మనము ఇక్కడ ఈ 2 లైన్స్లో ఏం చేస్తున్నాము, సేమ్ 1 సెంటీమీటర్ హైట్ మార్క్ చేసుకుంటాము. ఇలాగ ఒక లైన్ వేసేసుకుంటాము. సేమ్ అలాగనే పైన నుంచి ఇక్కడ నుంచి కూడా సేమ్ ఈక్వల్గా 1 సెంటీమీటర్ స్కేల్తో మీరు మెజర్ చేసుకొని డ్రా చేసుకోండి. 1 సెంటీమీటర్ ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాలంలో ఇక్కడికి వచ్చినాక ఈ కాలంలో సెకండ్ కాలంలో ఈ కాలంలో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ నుంచి హైట్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం. దీనికి డబల్ ఇక్కడ నుంచి డబల్ 1 సెంటీమీటర్కి డబల్ ఎంత, 2 సెంటీమీటర్స్ మీరు స్కేల్తో కొలిచి వేసుకోండి. మరి సేమ్ అలాగనే పైన నుంచి ఇక్కడ నుంచి కూడా 2 సెంటీమీటర్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ కార్నర్స్ ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర మనం ఇలాగా కర్వ్ వేసేయాలి. కనపడుతుందా? నీట్గా ఇలా కర్వ్ డ్రా చేసేయాలి. పైన కూడా సేమ్ కర్వ్స్ ఆ కార్నర్స్ని కర్వ్స్లోకి మార్చాలి. ఇలాగ ఈ యాంగిల్ అనేది వెళ్ళి ఇలా కర్వ్ వచ్చేస్తుంది. ఇక్కడ సిమిలర్గా సేమ్ ఇన్నర్ సైడ్ లోపల ఉన్న ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, లోపల కూడా 4 కార్నర్స్ వచ్చినాయి కదా మనకు, 1 2 3 4 ఈ కార్నర్స్ని కూడా మనం కర్వ్గా టర్న్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు మీకు సి లెటర్ కనపడుతుందా? సి లెటర్ వచ్చిందా? బ్లాక్ స్కెచ్ ఓకే. మిగతా అది రిమైనింగ్ మనకు అన్నెసెసరీ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎరేజ్ చేసేసుకోవాలి. ఇక్కడ లోపల ఉన్న లైన్స్ ఈ లైన్స్ని కూడా మనం ఈ లోపల లైన్స్ ఇక్కడ బయట ఉన్న ఎక్స్ట్రా కార్నర్స్ ఎరేజ్ చేసేసేయాలి. ఇప్పుడు సి వచ్చేసింది కదా. కనపడుతుందా? సి నీట్గా ఈ లైన్స్ మనము ఎరేజ్ చేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ ఓ, లెటర్ ఓ చెప్తాను నేను. నెక్స్ట్ నాన్న సేమ్ ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మనం ఓ లెటర్ కోసము ఈ మిడిల్ కాలంలో 1 సెంటీమీటర్ మార్కింగ్, సేమ్ ఇక్కడ 1 సెంటీమీటర్ ఇలా జాయిన్ చేసుకుంటాం. మళ్ళీ పైన నుంచి ఇక్కడ నుంచి కూడా 1 సెంటీమీటర్ జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ 4 కార్నర్స్, 1 2 3 4, ఇన్సైడ్ 4 కార్నర్స్ ఇవి ఉన్నాయి కదా. ఈ కార్నర్స్ని మనము ఇలాగ కలిపేసి కర్వ్స్ చేసేయాలి. ఆ యాంగిల్ అనేది వెళ్ళి మనకు ఇలా కర్వ్స్ వచ్చేయాలి. కనబడుతుందా? ఇప్పుడు లోపలున్న ఎక్స్ట్రా లైన్స్ని మనం ఎరేస్ చేసేయాలి. ఇలా చూడండి, వీటిని మళ్ళీ డార్క్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఇప్పుడు ఏమొచ్చింది, సి లెటర్ అండ్ ఓ లెటర్ ఈజీగా అర్థమైపోయి ఉంటుంది మీకు. నెక్స్ట్ డి, లెటర్ డి కోసం కూడా సిమిలర్గా ఈ మధ్యలో మిడిల్ కాలంని మనము మార్కింగ్ 1 సెంటీమీటర్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, మళ్ళీ పైన నుంచి కూడా 1 సెంటీమీటర్ మార్కింగ్ చేసుకున్నాక డి, మనకు డి కావాలి కాబట్టి వన్ సైడ్ మనకు ఈ 4 కార్నర్స్ లోపలవి బయట వాటిలో మనం ఓన్లీ 1 సైడ్, డికి ఓన్లీ 1 సైడ్ కర్వ్ వేసుకుంటాం. చూడండి, అర్థమైందా? ఎక్స్ట్రా లైన్స్ అన్ని మనం ఎరేస్ చేసేస్తాం. బయట ఉన్న కార్నర్స్ని, ఎక్స్ట్రా లైన్స్ని నీట్గా ఎరేస్ చేసేసుకుంటాం. మరి ఒక్కసారి దాన్ని థిక్గా డ్రా చేసేసుకుంటాం. కనపడుతుందా? ఇప్పుడు వచ్చిందా మీకు డి? సేమ్ అలాగని ఇక్కడ కర్వ్స్ వేసేసుకుంటే ఓ వస్తుంది. నెక్స్ట్ మనం యూకి సింపుల్గా మనం మిడిల్ కాలం నుంచి అగైన్ 1 సెంటీమీటర్. ఎందుకు 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాం? ఈ కాలము ఎంత ఉందో సేమ్ అంతనే తీసుకోవాలి మనం. ఇది 2 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా మనము 2 సెంటీమీటర్స్ తీసుకుంటాము. 3 ఉంటే 3. ఇప్పుడు మనం 1 సెంటీమీటర్, ఒకవేళ 1/2 సెంటీమీటర్ ఉందనుకోండి, ఈ హైట్ కూడా 1/2 సెంటీమీటర్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేశాను, 1 సెంటీమీటర్ తీసుకున్నాను. నెక్స్ట్ 4 కార్నర్స్లో జస్ట్ మనం యూ కాబట్టి, యూ ఇలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద ఉన్న ఈ 2 కార్నర్స్ని కర్వ్ ఇలా జాయిన్ చేసేసి కర్వ్ చేసేస్తాము. ఈ యాంగిల్ని తీసేస్తాము, ఈ యాంగిల్స్ని ఎరేస్ చేసేస్తాము ఎక్స్ట్రా. సేమ్ ఏం చేయాలి, లోపల ఉన్న ఈ కార్నర్స్ని కూడా అలాగే జాయిన్ చేసేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎక్స్ట్రా లైన్స్ అన్నెసెసరీ ఎక్స్ట్రా ఉన్న లైన్స్, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా లైన్ని ఎరేస్ చేసేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, యూ. ఓకేనా? CODU. నెక్స్ట్ మనం ఓ వేసాం కదా, సేమ్ మళ్ళీ ఇంకొకసారి ఓ వేసుకుంటున్నాం. 1 సెంటీమీటర్ హైట్తో ఇక్కడ కింది నుంచి ఒక లైన్,
మళ్ళీ పైనుంచి ఇంకో లైన్ వేసుకుంటున్నాం. సరేనా? ఇప్పుడు ఈ 4 కార్నర్స్ని కర్వ్స్గా ఇట్లా మార్చేస్తున్నాం. ఇన్సైడ్ కార్నర్స్ని మళ్ళీ బయట ఉన్న కార్నర్స్ని కూడా ఇలాగ మారుస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, అది ఓ అయింది. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా లైన్స్ని మనము ఎరేజ్ చేసేస్తున్నాం. సరేనా? ఈ ఎక్స్ట్రా లైన్స్ని ఎరేజ్ చేస్తే ఓ వచ్చింది. ఇందాకనే ఓ వేశారు కదా, మళ్ళీ ఓ ఎందుకు వేస్తున్నారు మేడం అంటారా? ఈ ఓ నుంచి మనము క్యూని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ ఓ వచ్చేసిందా, ఓ వచ్చినాక ఈ సైడ్ మనము ఇది ఎంత ఉంది, 1 సెంటీమీటర్ ఉంది. 1 సెంటీమీటర్లో హాఫ్ ఎంత అవుతుంది మనకు? 1/2 సెంటీమీటర్ కదా. ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ పాయింట్ జాయిన్ చేసుకొని, ఓకేనా? ఈ లోపల ఉన్న ఈ లైన్ని మనం ఎరేజ్ చేసేస్తుంటాం. ఇప్పుడు మనకేమొస్తుంది, ఆల్ఫాబెట్ క్యూ వస్తుంది. అర్థమైందా? CODUQ. ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. రిపీటెడ్గా 2-3 టైమ్స్ ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి.